కార్మిక వర్గ పక్షపాతి పీడిత ప్రజల ప్రియతమ నేత సీతారాం యేచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు నివాళులర్పించారు. సీతారాం యేచూరి జీవితం నేటి తరానికి ఆదర్శమని, ప్రతి కార్యకర్త యేచూరిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె.సి.ను పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం యేచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, జోహార్ జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి. సాధిస్తాం అమరవీర ఆశయాలను, సాధిస్తాం యేచూరి గారి ఆశయాలను, సాధిస్తాం యేచూరి గారి ఆశయాలను. సిపిఎం వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. ఓకే. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మొదటి వర్ధంతి సభ బద్వేలు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, ఆయన్ను ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకొని ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆయన విద్యార్థి దశలోనే జేఎన్యూ యూనివర్సిటీలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీని అడ్డుకొని జేఎన్యూ సమస్యలపైన అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర సీతారాం యేచూరి గారికి ఉంది. అదేవిధంగా పార్లమెంటులో కూడా ప్రజా సమస్యలపైన, కార్మిక సమస్యలపైన, కర్షకుల సమస్యలపైన తన గొంతు ద్వారా పార్లమెంట్లో తన వాణి వినిపించే వ్యక్తి సీతారాం యేచూరి గారు. అదేవిధంగా ఈరోజు సీతారాం యేచూరి గారు ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేసినప్పుడు పేదలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన అధ్యయనం చేసి పార్లమెంట్లో మాట్లాడినటువంటి చరిత్ర యేచూరి గారికి ఉంది. పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి అయితేనేమి, ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి ఏమి, ఎంపీలందరూ కూడా సీతారాం యేచూరి గారు మాట్లాడినటువంటి భాష ప్రతి ఒక్కరూ ఆ సమస్యలపైన సపోర్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది. సీతారాం యేచూరి గారు చనిపోయినటువంటి రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అనేక మంది కార్యకర్తలు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్వతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంత మంచి గొప్ప నాయకుడిని, కమ్యూనిస్టు